హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పఫ్ హ్యాండ్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. ఫస్ట్ పొడవు అనేది టోటల్ పొడవు అనేది 13 తీసుకున్నా. కింద 1 ఇంచ్ ఖర్చుతో పాటు 13 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసాన్ని 3.5 పెట్టుకున్నాను. పెట్టుకున్నాక దీన్ని కూడా గీసేసుకోవాలి. గీసుకున్నాక చంక లూజ్ అనేది 8 తీసుకున్నాను. తర్వాత హ్యాండ్ కింద లూజ్ ఉంటుంది కదా, అది 6.5 పెట్టాను. తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఓకేనా. తర్వాత ఇప్పుడు నార్మల్గా మన హ్యాండ్ అయితే ఏ విధంగా షేప్ ఇస్తామో ఆ విధంగా షేప్ గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది పైన పఫ్ కోసం అనేది ఒక 4 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని దానికి ఎదురుగా ఒక 2 ఇంచెస్ ఈ విధంగా కింద మీద పెట్టుకొని బాక్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు అందులో కూడా హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్నాక నార్మల్గా మనం కట్ చేసుకొని అక్కడ మనం ఎక్కడైతే పొడవు ఇచ్చామో టోటల్ పొడవు అనేది 13 తీసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోండి. మనకు అక్కడ కట్ పెట్టుకోవడం వల్ల మనకు అక్కడ వరకు కుచ్చులు అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్.